హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టుడే లంచ్లోకి మునక్కాయ సాంబార్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మునక్కాయలు, ఆనియన్స్, దొండకాయ, పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా, పొటాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ముందే పప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి కందిపప్పుతోటి. నేను దానిలోకి సైడ్ డిష్ కోసం అని చెప్పని చల్లమిరపకాయలు వేయించుకుంటున్నాను. చూడండి, అంటే సమ్మర్ టైంలో ఈ చల్లమిరపకాయలు పెట్టుకుంటాం అన్నమాట. వడియాలు చల్లమిరపకాయలు అవి ముందే సాంబార్ పెట్టేటప్పుడు అదే కడాయిలో వీటిని వేయించుకుంటున్నాను, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని. చూడండి ఒకసారి. అలా వేయించుకున్న తర్వాత అందులోకి ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. అంటే నేను పెట్టిన ఆనియన్స్ అయితే చాలా ఎక్కువ అండి, ఎందుకంటే మేము ఆనియన్స్ ఎక్కువ తింటాం. సో అందుకని చెప్పని ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాను. మీరులో ఎవరు ఇలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారో ఆనియన్స్ని, వాళ్ళకు లైక్ చేయండి. సో ఫస్ట్ ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఆ తర్వాత మునక్కాయలు, పొటాటో, దొండకాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా మొత్తం అందులో వేసేసుకొని వాటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రైలకు కాదు, నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి మగ్గేంత వరకు. అది మగ్గేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా ఫాస్ట్గా మగ్గుతాయి. అండ్ ప్రతి ముక్కకి ఉప్పు కూడా పడుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. చూడండి, చల్లమిరపకాయలు మంచిగా ఫ్రై అయ్యాయి. మనం ఇలా పట్టుకోగానే అవి మనం ఇలా తుంచుతుంటే ఇరిగిపోయినాయంటే అవి మంచిగా ఫ్రై అయినట్లే. చూసారా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇవి వేయడం అయిపోయిందండి. ముందుగా ఏదైతే మనం పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఆ వేసుకున్న తర్వాత అది మొత్తం ఒకసారి కలిపేసుకొని చింతపులుసు తీసి పెట్టుకోవాలండి మనం. అంటే టేస్ట్కి సరిపడా పులుపు తీసుకోవడానికి ముందే నానబెట్టుకొని పులుపు తీసుకొని పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసుకోవాలి. అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి నెక్స్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం పసుపు, ఇవి 4 వేసేసుకొని మంచిగా అంటే ఒక 4-5 పొంగులు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. అలా మనం ఎప్పుడైతే సాంబార్ని ఎక్కువ టైం మరిగిస్తామో స్మెల్ అనేది రాదు, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ టైం మరగడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో నేనైతే 4-5 పొంగులు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటాను. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పి నేను టేస్ట్ చూసుకోవడం కోసం అలా చూసుకుంటున్నాను. సో సరిపోయింది. ఇంకా ఫైనల్గా దీనిలో ఒక చిన్న చిట్కా ఉందండి సాంబార్ టేస్ట్ అదిరిపోవడం కోసం. అదేంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక చిన్న బెల్లం ముక్క కనుక మనం వేసుకున్నాము అంటే సాంబార్ టేస్ట్ సూపర్ ఉంటుంది. చూడండి, నేను అలా వేసుకున్నాను. సో ఫైనల్గా అయితే సాంబార్ రెడీ అండి. నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ముందుగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేసుకోవడం వల్ల ఇంకో నలుగురికి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, ఐ లవ్ యూ.